దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే. నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుదును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోనున్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీకు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. భార్యనే కాదు, భర్తను కూడా ఆశించకూడదు. ఇతర భర్తలను ఆశించకూడదు. ఇతర భార్యలను ఆశించకూడదు. నీ సహోదరుని ద్వేషించిన నరహత్య చేసినట్లే అని యాకోబు పత్రికలో రాయబడి ఉంది. యోహాను పత్రికలోనూ రాయబడి ఉంది. వ్యభిచరింపకూడదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినట్లయితే అప్పుడే నీ హృదయంలో వ్యభిచరించినట్లే అన్నాడు యేసయ్య. ఒక స్త్రీనే కాదు, పురుషుణ్ణి నువ్వు మోహపు చూపుతో చూచినా అది వ్యభిచరించినట్లే జ్ఞాపకం పెట్టుకోండి. దొంగిలకూడదు. ఆఫీసు నుంచి చిన్న పెన్సిలు, ఒక రబ్బరు, ఒక పేపరు తీసుకొచ్చినా, ఒక పెన్ను తీసుకొచ్చినా సరే అది దొంగతనమే అవుతుంది. అవి తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చినా దొంగతనమే అవుతుంది. దొంగతనం కాదులే, చిన్నదేలే అనుకోవద్దు. ఏదైనా ఇతరులది ఏది వారికి తెలియకుండా దొంగిలించినా అది దొంగతనమే అవుతుంది. జాగ్రత్త. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అసలు నోరు తెరిచి ఇతరుల గురించి నువ్వు మాట్లాడనేకూడదు. నీ సహోదరుని తృణీకరించవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది.